ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలంటే ఒకటే లెక్క, మా పూర్వకాలంలాగే బంధువులు మిత్రుల మీదనే ఆధారపడితే సంబంధాలు బాగుంటాయి. బంధువులు మిత్రులు, మీ బంధువులతో మీ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అలాగే మేనత్తలు మేనమావలు పినతండ్రులు అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించండి. వారి పుట్టినరోజులకి మీరే ఫోన్ చేసి అభినందించండి, రాసి పెట్టుకుని అభినందించండి. మావయ్య బాగున్నావా అంటే 80 ఏళ్ల మేనమావ ఎంత ఆనందిస్తారండి, ఎంత ఆనందిస్తాడు. అది మీ అమ్మగారికి చెప్పాను, అమ్మ మావయ్యకి ఫోన్ చేశానని, ఫోన్లేరా మావయ్యని గుర్తుపెట్టుకున్నావు అని అమ్మ 2 ముద్దల అన్నం ఎక్కువ పెడుతుంది. ఒకవేళ అమ్మ లేదనుకుందాం, దురదృష్టవశాత్తు మావయ్య మా అమ్మ లేదయ్యా మాకు నువ్వే అమ్మవయ్యా అంటే ఆ మేనమావ ఎంత పరవశిస్తారండి, ఎంత పరవశిస్తారండి. బంధుత్వాలు దూరం చేసుకుంటున్నాం. పిల్లల చదువుల పేరు మీద ఉద్యోగాల పేరు మీద మనం మనుషులమేనా? బంధువులు ఉండాలి. ఎప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల్ని నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేం మనం. బావమరిదికి ఫోన్ చేసి ఏమయ్యా మీ మేనకోడలకు నువ్వే చూడాలయ్యా సంబంధాలు, నువ్వే బుట్ట మొయ్యాలి కదా, ఇంకా లావైతే మొయ్యడం నీకే కష్టం అని చెప్పామనుకో, ఆయన చూస్తాడు. మరి మేనమామే మొయ్యాలి కదా, ఇప్పుడు ఇంకా లావెక్కితే మొయ్యడం కష్టం. చూస్తాడు ఖచ్చితంగా. ముందు బావమరితో మనకి సంబంధాలు బాగుండాలి కదా. ఎప్పుడు ఈవిడ ఇంట్లో భార్యను పట్టి మీ వాళ్ళు ఏం పెట్టారు మీ వాళ్ళు ఏం పెట్టారు, ఈవిడతోనే బాగుండలేదు, బావమరితో ఏం బాగుంటాయి. ఇంకా ఏం పెట్టారో ఏం లేదో అయిపోయిందిగా, 20 ఏళ్ళు ఏంది, ఎందుకు వచ్చిన గొడవ ఇది. ఈ చిన్న చిన్న విషయాల కోసం ఊరికే పెట్టుబడులు వీటి మీద తగాదాలు పెట్టుకోకూడదండి. మేనమావలు బావమరుదులు వీళ్ళందరినీ పిల్లలకి పరిచయం చేయాలి, దగ్గర చేయాలి. మావయ్య ఇచ్చాడు రా కాస్త కాఫీ మంచినీళ్ళి కనుక్కో, మావయ్య అలా వెళ్ళిపోతున్నాడు రా క్యాబ్ మాట్లాడి పంపించు, నువ్వు కూడా వెళ్ళు అని పిల్లలకి చెప్పాలండి. చదువులు బంధుత్వాల కంటే ముఖ్యం కావు, చదువులు ఆత్మీయతల కంటే ముఖ్యం కావు. ధనం ఎప్పుడూ మిగలదు, బంధం ఒక్కటే మిగులుతుంది, బంధువులు మిగులుతారు. గుర్తుపెట్టుకోండి, బంధువులను కాపాడుకోండి. ఇవాళ పిల్లలకి బంధువులు తెలియట్లేదండి. మేనమావని మేనమావయ్య అని పిలవమని చెప్పాలి, పెంతనరని పిలవమని. దిక్కుమాలిన పదం ఇంగ్లీషు పదం అంకులుడు వచ్చింది, అధవ మొక్కజొన్నకు అంకుల్లాగా. అందరినీ అంకులే, రిక్షావాడు అంకులే, రాష్ట్రపతి అంకులే, అధవ భాష వాడును. మేనమావ వేరు, మావగారు వేరు, మావయ్య గారు వేరండి. మేనమావ అంటే అమ్మ తమ్ముడు, మావగారు అంటే పిల్లనిచ్చిన మావగారు, మావయ్య గారు అంటే మేనత్త మొగుడు. 3 బంధాలు ఉన్నాయి మనకి. మావయ్య గారు వేరు, మావగారు వేరు, మేనమావ వేరు. మేనమామ చాలా చక్కని భాష. మేను అంటే శరీరం, తల్లి మేనుతో సంబంధం కలిగిన వాడు ఆయన. ఆవిడ మేనమామ ఒకే తల్లికి పుట్టారు. మేను సంబంధం ఉంటే మేనమామ. అలాగే మేనత్త, తండ్రి ఏ తల్లికి పుట్టాడో మేనత్త కూడా అదే తల్లికి పుట్టింది. అందుకే మేను అత్త మేనత్త మేనమామ, మేను అల్లుడు మేనల్లుడు. భాష అంత గొప్పది, భాష అంత గొప్పది. మన అక్క కొడుకు మేనల్లుడు అంటే అక్క శరీరం మన శరీరం ఒకటే కదా, రక్తం ఒకటే కదా. ప్రతి జీవికి రక్త మాంసాలు తల్లి నుంచి వస్తాయి, రక్తం చర్మం తల్లి నుంచి వస్తాయి, ఎముకలు బుద్ధి తండ్రి నుంచి వస్తాయి. మరి మేనకోడలను చేసుకోవద్దని అందుకే చెప్పారు. ఎందుకంటే మేనకోడల రక్తం మన రక్తం ఒకటే, అక్క రక్తం మన రక్తం ఒకటే. అక్క రక్తమే మేనకోడలకు వచ్చింది. ఇదివరకు ఏదో నడిచిపోయాయి, ఇప్పుడు నడవట్లేదని చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవి మేనకోడలను చేసుకోకూడదు. మేనత్త కూతురు మేనమావ కొడుకు అది వేరే విషయం. ఈ బంధాలన్నీ ఉంచాలి, అన్నీ మనకు చూడాలి. పెళ్లి సంబంధాలు ముఖ్యంగా బంధువులనే చూడమని చెప్పాలి. స్నేహితులు బాగా దగ్గర మిత్రులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. చూడమన్నారు కదా అని వాడు ఇష్టం వచ్చింది చూస్తే కుదరదు, కాస్త మా వాళ్ళని చూడమని కూడా చెప్పాలి ఈ రోజుల్లో.